హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. మనం రాజధాని అమరావతిలో కాలువల గురించి అయితే చూస్తూ ఉన్నామండి. దీనిలో భాగంగా కొండవీడు వాగు కాలువ గురించి అయితే మనం చూస్తూ ఉన్నాం. అనంతవరం కొండ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ కొండవీడు వాగు కాలువని మొదటి వీడియోలో అనంతవరం కొండ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ వరకు అయితే చూడడం జరిగింది. రెండో వీడియోలో గ్రావిటీ కెనాల్ నుంచి శాఖమూరు సెంట్రల్ పార్కులోని 50 ఎకరాల లేకులో కలిసే వరకు మనము ఈ కొండవీడు కాలువని చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 50 ఎకరాల లేకులో నుంచి చెరువులో నుంచి బయటకు వెళ్ళి నీరుకొండ రిజర్వాయర్లో కలిసే వరకు అయితే ఈ వీడియోలో మనం ఈ కొండవీడు కాలువ పనులను చూద్దామండి. ఇక మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇదే శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల చెరువు లేక్. అది చూశారు కదా, నీరు అదంతా నిలబడింది. ఈ చెరువు పని అయితే దాదాపుగా పూర్తయిందండి. దాదాపుగా కాదు, ఒక 10% మాత్రమే ఈ చెరువు తాలూకు పనులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతాదంతా కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. ఇదిగోండి, ఈ వైపుగా అయితే ఈ కొండవీడు వాగు కాలువ బయటికి అయితే వెళ్తుందండి. చూస్తున్నారు కదా, ఆ దూరంగా తవ్విన వరకు మనం చూడొచ్చు వివరంగా. ఇదిగోండి, ఈ కొద్దిగా మాత్రం బ్యాలెన్స్ ఆగింది ఇక్కడ. ఎందుకంటే ఇదిగోండి, మనం చూద్దామండి, ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి ప్రధానమైన ఆర్ఎన్బి రహదారి ఈ ప్రాంతంలో ఉంటుందండి. అందుకని ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే E9 రోడ్డు కూడా ఈ కొండవీడు వాగు కాలువని ఇదే ప్రాంతంలో క్రాస్ అవుతుందండి. ఈ E9 రోడ్డు కనుక పూర్తయితే ఇప్పుడు ఉన్నటువంటి ఐనవోలు శాఖమూరు ఆర్ఎన్బి రోడ్ని పూర్తిగా తొలగించి వేస్తారు. ఆ ప్రాంతంలో ఇదిగో ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతుందండి. ఈ ప్రాంతంలో మాత్రమే కాలువను తవ్వే పనులు ఆగడం జరిగింది. మిగతా ముందు అదిగో దూరంగా నీరు కనిపిస్తుంది కదా, అదంతా కూడా కాలువని తవ్విన పరిస్థితేనండి. చూడవచ్చు మనం ఇక్కడ బ్రిడ్జి తాలూకు ఐరన్ వర్కు ఇదంతా కూడా జరుగుతుంది. పిల్లర్ వర్కు ఇదంతా మనం చూడవచ్చు వివరంగా. ఇదిగోండి, ఇక్కడ ఒక మిషనరీ ఇదంతా కూడా ఇదేనండి. ఐనవోలు శాఖమూరు ప్రధాన ఆర్ఎన్బి రహదారి మనం చూడవచ్చు. ఇదిగోండి, ఈ ఐనవోలు శాఖమూరు రహదారి ఆర్ఎన్బి రహదారి తరువాత ఇదిగో ఈ విధంగా అయితే కాలువ పనులు జరిగినటువంటి పరిస్థితి. మనం ఇదిగో ఈ వైపు నుంచి రావడం జరిగిందండి. ఇదిగోండి, ఈ వైపు నుంచి వచ్చాం. చూడొచ్చు కాలువ పనులు జరిగాయి, ఇటు పూర్తిగా జరిగాయి. నీరు కూడా నిలబడింది, మనం వివరంగా చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాలువ పనులు అన్నీ కూడా ఇప్పుడు పనులు మొదలైన తర్వాత జరిగిందేనండి. ఈ కాలువ తవ్వే పని ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఈ కొండవీడు వాగు కాలువ పనులు అనంతవరం దగ్గర ప్రారంభమైనప్పుడు చాలా చిన్నగా ఉందండి కాలువ. తీరా ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్దగా అయింది. మనం చూడొచ్చు, వెడల్పు చాలా ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడు క్లియర్గా చెప్తున్నానండి, శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల లేక్ దగ్గర నుంచి మనం ఇదిగో ఈ ప్రాంతంలో 1 కిలోమీటర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ కిలోమీటర్ దూరంలో E9 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కదా, అక్కడ మాత్రమేనండి బ్యాలెన్స్ ఆగింది. మిగతా అంతా కూడా ఇదిగో ఈ విధంగా కాలువని పూర్తిగా తవ్వినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు క్లియర్గా. ఇక్కడ మలుపు కూడా తీసుకుంటుంది. దూరంగా కనిపిస్తున్నదేమో నీరుకొండ కొండ. అది దగ్గరికి వచ్చేసాం మనం. నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి రావడం జరిగింది. ఇంకాస్త ముందుకు వచ్చినా కానీ ఇదిగో ఈ విధంగానే కాలువ పని అయితే పూర్తిగా జరిగింది. చూడొచ్చు, ఈ నీరు నిలబడిన పని అంతా కూడా ఇప్పుడు కొత్తగా మరలా అమరావతి పనులు మొదలైన తరువాత జరిగినటువంటి పనేనండి. అదంతా కూడా SRM యూనివర్సిటీ. అది SRM యూనివర్సిటీ. చూద్దామండి పనులు ఏ విధంగా జరిగాయో. ఇంకాస్త ముందుకు వెళ్ళి అంటే నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి కలిసే వరకు కూడా మనం ఈ పనులని ఈ విధంగానే చూసుకుంటూ వెళ్దామండి. ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఆగింది ఏంటి అనేది. అయితే ఇక్కడ మనం చూడవచ్చండి, ఇదిగో ఈ ప్రాంతంలో కాలువ తవ్వే పని ఆగింది. చూసారా, ఒక కట్ట మాదిరిగా ఉంది. అటేమో టిప్పర్లు, బొలేరో వాహనాలు అవి వెళ్తూ ఉన్నాయి, మనకి కనిపిస్తూనే ఉంది కదా. ఎందుకు ఈ ప్రాంతంలో ఆగిందంటే నీరుకొండ రిజర్వాయర్ని ఎర్త్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రొక్లైనర్లు, టిప్పర్ల సాయంతో నీరుకొండ రిజర్వాయర్ని తవ్వుతూ ఉన్నారు. ఈ తవ్విన మట్టిని దూరంగా తరలించవలసి ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ కాలువ పైన ఒక కట్టలాగా మట్టిని పోయడం జరిగింది. తవ్వారు, అయితే ఇక్కడ మరల తీసిన మట్టిని దూరంగా తరలించడం కోసం ఈ బ్రిడ్జ్ పైకి ఒక కట్టలాగా మరలా మట్టిని పోయడం జరిగిందండి.
లేదంటే ఈ ప్రాంతంలో కూడా ఆ కొద్ది కనిపిస్తుంది కదా, ఆ కొద్ది కూడా తవ్వారు. ఇదిగోండి ఇటే నీరుకొండ రిజర్వాయర్ని తవ్వుతూ ఉన్నారు. నీరుకొండ రిజర్వాయర్లో పనులు జరుగుతున్నాయండి. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. మనం ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ఇదిగోండి చూడొచ్చు, ఈ ప్రాంతంలో కూడా కాలువని పూర్తిగా తవ్వారు. క్లియర్గా కనిపిస్తుంది కదా. దాదాపుగా ఈ కాలువ పనులు, కొండవీడు వాగు కాలువ పనులు అనంతవరం దగ్గర నుంచి మనం ఇప్పుడు నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి అయితే చూస్తున్నాం కదా. ఈ మధ్య ప్రాంతంలో ఆల్మోస్ట్ కాలువ మొత్తం కూడా తవ్వేశారు. ఎక్కడెక్కడైతే బ్రిడ్జులు రాబోతున్నాయో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కాలువ తవ్వే పనులు బ్యాలెన్స్ ఆగాయి. మిగతాదేమో శాఖమూరు దగ్గర ఊరు బయట నుంచి కాలువని తవ్వవలసి ఉంది. అక్కడ ఒక 200 మీటర్ల బ్యాలెన్స్ అయితే ఆగింది. మిగతా అంతా కూడా అనంతవరం దగ్గర నుంచి మనం ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర కనుక చూసినట్లయితే కాలువ పని చాలా వరకు అయితే పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇదిగోండి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ కొండవీడు వాగు కాలువ అనేది నీరుకొండ రిజర్వాయర్లో కలుస్తుంది. ఇదిగో ఈ ప్రాంతం వరకు అయితే కాలువను తవ్వారు. ఇదిగో మరలా మనం చూడొచ్చు, ఇదంతా కూడా తవ్వలేదు. ఇదిగోండి ఈ ప్రాంతమే నీరుకొండ రిజర్వాయర్ ప్రాంతం మనం చూడొచ్చు. ఇదిగో ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది లోపల. ఇదంతా కూడా తవ్వుతూ ఉన్నారు. అదేమో నీరుకొండ. అయితే ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే ఈ కొండవీడు వాగు కాలువ అనేది నీరుకొండ రిజర్వాయర్లో కలిసినట్టే కొద్దిగా కలుస్తుంది. ఇదిగో ఈ ప్రాంతంలో కలిసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు, చూసారా? అది N10 రోడ్ అండి. ఈ N10 రోడ్ని క్రాస్ అవుతూ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. దాని కింద నుంచి అయితే మరలా ఈ కొండవీడు వాగు కాలువ అనేది పక్కగా వెళ్తుందండి. ఇదండి శాఖమూరు సెంట్రల్ పార్క్ చెరువు దగ్గర నుంచి మనం నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి ఈ కొండవీడు వాగు కాలువ పనులు అప్డేట్ మనం చూసాం. ఇక ఇదే వీడియోలో మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో, శాఖమూరు సెంట్రల్ పార్క్ 450 ఎకరాలు కదా. ఈ 450 ఎకరాలలో కూడా పనులు అయితే జరుగుతున్నాయండి. మనం చూద్దామండి. ఇదిగో ఈ విధంగా లోపలికి వెళ్తే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇదంతా కూడా 2014, 2019లోని ఈ మొక్కలు వీటన్నిటిని కూడా పెంచారు. అయితే లోపల పిచ్చి మొక్కలు ఇవన్నీ మలిసాయి కదా, వాటన్నిటిని ఇదిగో ఈ విధంగా ప్రొక్లైనర్ల సహాయంతో తొలగించి వేస్తున్నారండి. చూడొచ్చు, మొత్తం కూడా శుభ్రం చేసి ఇక్కడ నిర్మాణాలకి కావాల్సినటువంటి మెటీరియల్ని అయితే తీసుకువస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో 2014, 2019లో కొన్ని కట్టడాలు అయితే జరిగాయండి. ఇదిగో మనం చూడొచ్చు, మొత్తం కూడా ప్రహరీ వాలు నిర్మాణం చేశారు. ఈ ప్రాంతంలో అయితే పనులు జరిగాయి. అయితే వాటన్నిటినీ కూడా ఇప్పుడు తొలగించి వేశారు. మొత్తం అసంపూర్తిగా నిర్మాణం జరిగాయి 2014, 2019లో. ఇప్పుడు తిరిగి వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ఓన్లీ ప్రహరీ తప్ప మిగతావన్నీ కూడా కూల్చివేశారు. మనం చూడొచ్చు శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో ఈ ప్రొక్లైనర్లు, ఈ మిషనరీలు, ఇక్కడ ఒక రోడ్డు అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ టిప్పర్లో. మరలా ప్రొక్లైనర్లు చూడొచ్చు. దూరంగా క్యాంపు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కార్మికుల కోసం. పనులైతే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల చెరువు పనులు అయితే దాదాపు పూర్తయిపోయాయి. ఇప్పుడైతే పార్క్ని అభివృద్ధి చేసే పనులు ఇక్కడ చకచకా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా 2014, 2019లో ఇవన్నీ కట్టడాలు చేశారు. వీటన్నిటిని కూల్చివేశారు. ఇదండి ఈ వీడియో గురించి. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. నమస్కారం.